హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ప్రొఫెసర్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఊప్స్ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఊప్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అంటాం దాని ఫుల్ ఫామ్. సో ఇది బేసికల్ గా ఊప్స్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ దట్ కంటైన్స్ బోత్ డేటా అండ్ మెథడ్స్. ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడం, దాంట్లో అనేది డేటా ఉంటుంది ప్లస్ మెథడ్స్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో దాంట్లో వచ్చేసి మనం ఈరోజు ఆబ్జెక్ట్స్ ప్లస్ క్లాసెస్ గురించి చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ సో ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్స్ దట్ అలౌ యూ టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ కలెక్షన్స్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఓకే, డేటాని వాల్యూస్ ఉంటుంది నార్మల్ గా, వాటిని స్టోర్ చేసుకోవడానికి ప్లస్ దాంట్లో ఏంటంటే కీ వాల్యూ పేర్స్ ని మనం మ్యానిపులేట్ చేయడానికి కూడా ఉంటుంది. ఓకే, వీటి కలెక్షన్స్ అనేవి ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ నేమ్ అనేది కీ, జాన్ వచ్చేసి వాల్యూ, ఇది ఏజ్ వచ్చేసి కీ, 30 వచ్చేసి వాల్యూ. కీ వాల్యూ పేర్ అంటాం అనమాట దీన్ని. ఓకే, సో అలౌస్ టు స్టోర్ అండ్ మ్యానిపులేట్, ఇది స్టోర్ చేసుకోవడానికి మ్యానిపులేట్ చేసుకోవడానికి ఉంటుంది ఏంటి కీ వాల్యూ పేర్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు దీంట్లో నేను index.html అని చెప్పి ఫైల్ క్రియేట్ చేసుకున్నాను ఒక ఫోల్డర్లో. సో దాంట్లో నేను ఇక్కడ h1 ట్యాగ్ తీసుకొని వెల్కమ్ టు యువర్ ప్రొఫెసర్ అని చెప్పి ఇచ్చేసాను. దాంట్లో నేను style.css ఫైల్ తీసుకున్నాను, ఇంకా ప్లస్ script.js ని ఫైల్ తీసుకొని ఇక్కడ నేను లింక్ చేసేసాను. ఓకే, రెండింటిని. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాము, చూసేయండి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కాన్స్ట్ పర్సన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఫస్ట్ నేమ్ అని చెప్పి ఇస్తాను. ఓకే, దాంట్లో నేమ్ రాసుకుంటాను. ఆబ్జెక్ట్స్ అనేది కామాతో సపరేట్ అవుతాయి అనమాట. సో కామా తీసుకొని దాంట్లో నేను ఏజ్ ఇచ్చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఇచ్చేసి దాంట్లో ట్రూ అని చెప్పి వాల్యూ రాస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనము యాక్సెస్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ప్రాపర్టీస్ అనే మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ console.log, దీంట్లో నాకు ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, ఇక్కడ person1 అని తీసుకొని దాంట్లో నేను ఫస్ట్ నేమ్ అని చెప్పేసి ప్రాపర్టీస్ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను అవుట్పుట్ చూపిస్తాను. సారీ, ఇక్కడ ఇన్స్పెక్ట్ ద కన్సోల్ చూడండి, నా నేమ్ వచ్చేసింది కదా. సో ఇలాగే మనము ఏజ్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. console.log ఇక్కడ person1.age చూసారా, వచ్చేసింది అది కూడా. సో సేమ్ అలాగే ఈజ్ ఎంప్లాయిడ్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ person1.is ఎంప్లాయిడ్. ఓకే, చూడండి ట్రూ అని వచ్చేసింది. సో ఇలా మనము ప్రాపర్టీస్ ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. వీటిని మనం ప్రాపర్టీస్ అంటాం. ఇది ఆబ్జెక్ట్ person1 అనేది ఇది కంప్లీట్ గా ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ దాంట్లో ప్రాపర్టీస్, ఇది కీ, ఇది వాల్యూ, కీ వాల్యూ పేజ్ అంటాం. ఆబ్జెక్ట్ అనేది కామాతో మనకి సపరేట్ అవుతుంది. ఒకవేళ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ చేసి దాంట్లో మనం ప్రాపర్టీస్ ఏం చేస్తే మనం ఇది యాక్సెస్ చేసుకోవాలి కూడా దీన్ని నేమ్ ఇచ్చారనమాట. సో అలా మనం ఇట్లా యాక్సెస్ చేసుకోవచ్చు. దాంట్లో మనము ఫంక్షన్, దీంట్లో ఏంటంటే మెథడ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఆ మెథడ్స్ ఏంటో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో దీంట్లో ఏంటంటే మనము ఇక్కడ సే హలో అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకుంటాను నేను. మెథడ్ తీసుకొని దీంట్లో నేను ఇక్కడ ఫంక్షన్ అని చెప్పి తీసుకొని ఇక్కడ నేను కన్సోల్ ప్రింట్ చేస్తాను. ఏమని, console.log నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఇక్కడ హలో మై నేమ్ ఇస్ అని రాసేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా నేమ్ ని యాక్సెస్ చేసుకుంటాను. నేమ్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా, దిస్ డాట్ నేమ్, నేమ్ అనేది ఫస్ట్ నేమ్ అని చెప్పి రాస్తాను కదా. సో అది నేను ఫస్ట్ నేమ్ అని చెప్పి రాస్తాను. ఓకే, సో ఇలా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. చూపిస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే person,
ఇక్కడ ఏం మనము ఇక్కడ నార్మల్ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇలా console.log లో ఇలా రాసుకుంటాం కదా. ఇక్కడ ఏంటంటే person1 అని ఇచ్చేసి అక్కడ మనం ఏమి ఇచ్చాము మెథడ్, ఆ మెథడ్ ని ఆ ఫంక్షన్ అనేది మనము కాల్ చేసుకోవాలి. ఓకే చూడండి వచ్చేసింది కదా, హలో మై నేమ్ ఇస్ సింధు అని చెప్పేసి. సో అలా మనం యాక్సెస్ ఇక్కడ మనం person1 డాట్ ఈజ్ ఎంప్లాయిడ్ ఏజ్ అని చెప్పేసి ఇలా యాక్సెస్ చేసుకున్నాం ప్రాపర్టీస్. మెథడ్స్ వచ్చేసి ఇలా మనం ఫంక్షన్ ని కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సో ఇది. సో ఆబ్జెక్ట్ లో దీంట్లో మెథడ్స్ ఉంటాయి మనకి. ఇది చూడండి ఆబ్జెక్ట్ డాట్ అసైన్, ఇంకా ఆబ్జెక్ట్ డాట్ కీస్, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఎంట్రీస్, హ్యాస్ ఓన్ ప్రాపర్టీ అని చెప్పేసి మనకి ఇలా ఆబ్జెక్ట్ కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. ఆబ్జెక్ట్ కెన్ ఆల్సో హ్యావ్ మెథడ్స్ విచ్ ఆర్ ఫంక్షన్స్ స్టోర్డ్ యాజ్ ప్రాపర్టీస్. ఇవి ఫంక్షన్స్ అన్నమాట బట్ స్టోర్డ్ యాజ్ ప్రాపర్టీస్. దీస్ మెథడ్స్ కెన్ పర్ఫార్మ్ యాక్షన్స్ రిలేటెడ్ టు ది ఆబ్జెక్ట్. ఓకే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఏంటంటే టు కాపీ అన్ ఆబ్జెక్ట్ వితౌట్ మోడిఫైయింగ్ ది ఒరిజినల్ ఆబ్జెక్ట్. ఏంటంటే మనకి కాపీ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇక్కడ నోట్స్ లో మెన్షన్ చేశాను. ఈ నోట్స్ అనేది గ్రూప్ లో నేను ఆల్రెడీ పిన్ చేశాను. సో అది గ్రూప్ లో జాయిన్ అయిపోయి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఏంటంటే టు గెట్ ద కీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ అన్ అరే. అరే లాగా మనము కీస్ ఆ ప్రాపర్టీస్ గురించి తీసుకోవచ్చు అనమాట. ఓకే సో ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ ఏంటంటే టు గెట్ వాల్యూస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ అన్ అరే. సో టు గెట్ వాల్యూస్ ఉంటాయి కదా ఆబ్జెక్ట్ వి, దాన్ని అరే లాగా తీసుకోవచ్చు. వాల్యూస్ కీస్ ఏంటంటే కీస్ ని మనము యాక్సెస్ చేసుకోవచ్చు అరేలా. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ టు గెట్ ద కీస్ అండ్ వాల్యూస్ ఇన్ అన్ అరే. అరేలో మన కీస్ అండ్ వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. హ్యాస్ ఓన్ ప్రాపర్టీ ఏంటంటే టు చెక్ ఇఫ్ ఎ స్పెసిఫిక్ కీ ఆర్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. అంటే మనం ఒక స్పెసిఫిక్ కీ వాల్యూ తీసుకున్నాం అనుకోండి. సో ఇది సపోజ్ ఏజ్ తీసుకున్నాం అంటే అది మనకి ఆబ్జెక్ట్ లో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట హ్యాస్ ఓన్ ప్రాపర్టీ ద్వారా. ఓకే సో ఇదన్నమాట ఆబ్జెక్ట్స్ మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం క్లాసెస్ గురించి చూసేద్దాం. ఓకే సో క్లాసెస్ లో ఏంటంటే ఒక క్లాస్ ఏంటంటే అదొక టెంప్లెట్ టైప్ అనమాట. ఆ టెంప్లెట్ అంటే అది నాట్ ది ఒరిజినల్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇల్లు ప్లానింగ్ చేస్తున్నాం అనుకోండి. ఆ ఇల్లు ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక బ్లూ ప్రింట్ అనేది చేస్తాం. అవునా, అంటే జస్ట్ ఒక పేపర్ లో మనం బ్లూ ప్రింట్ అనేది చేస్తాం కదా. సో అదే క్లాసెస్ అనమాట. ఒక కైండ్ ఆఫ్ మనం ఆబ్జెక్ట్స్ డిజైన్ చేసినప్పుడు దాన్ని మనం బ్లూ ప్రింట్ అనేది క్లాస్ అనమాట. ఓకే so classes are a way to define blueprint templates for objects. Classes provide a convenient and more structured way to create and manage objects, encapsulating data and behavior within a single unit. Okay, data ante properties, behavior ante methods. Okay, to define a class మనం క్లాస్ ని డిఫైన్ చేయడానికి మనం క్లాస్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఫాలోడ్ బై ది క్లాస్ నేమ్. ఇన్సైడ్ ది క్లాస్ యూ కెన్ డిఫైన్ ది కన్స్ట్రక్టెడ్ మెథడ్ అండ్ అదర్ మెథడ్స్. కన్స్ట్రక్టెడ్ మెథడ్ ఏంటంటే మనం ఇంతకుముందు దీస్ డాట్ అని చెప్పి మనం ఇక్కడ రాసుకున్నాం కదా. సో అలా కన్స్ట్రక్టెడ్ మెథడ్స్ ని మనము, ఇది మనకి నెక్స్ట్ కూడా ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. యాక్చువల్లీ నార్మల్ క్లాసెస్ ఏంటంటే మనం 4 మెయిన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అనమాట వాటికి. అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అని చెప్పేసి 4 ఉంటాయి అనమాట ప్రిన్సిపల్స్. సో అవి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ ఆబ్జెక్ట్స్ క్లాసెస్ చూస్తున్నాం కాబట్టి సో ఇది మనం చూసేద్దాం. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను మీకు క్లాసెస్ కి. సో ఫస్ట్ నేను కోడ్ చేసి చూపిస్తాను, దాని తర్వాత మీకు లైన్ టు లైన్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఏంటని. సో క్లాస్ అనేది మనం నార్మల్గా చెప్పాను కదా, క్లాస్ కీవర్డ్ ద్వారా మనకి డిఫైన్ అవుతుంది క్లాస్ అనేది. సో క్లాస్ తీసుకొని దాంట్లో నేను ఫస్ట్ ఒక పర్సన్ అని చెప్పేసి వాల్యూ తీసుకొని క్లాస్ నేమ్. సో దాంట్లో నేను కన్స్ట్రక్టర్ అని చెప్పేసి ఇస్తాను. ఓకే కన్స్ట్రక్టర్ లో నేమ్ ఏజ్ 2 ఇచ్చేస్తాను. దాంట్లో దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకే నెక్స్ట్ దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ అని ఇచ్చేస్తా. ఓకే సో ఇక్కడ నేను క్లోజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక మెథడ్ ఇచ్చేస్తాను. దేనికి, అది నేమ్ ప్లస్ ఏజ్ డిస్ప్లే అవ్వడానికి. సో సే హలో అని ఇచ్చేసి మెథడ్, దాంట్లో నేను console.log
సేమ్ మనం ఇంతకుముందు మనం రాసాం కదా ఆబ్జెక్ట్ లో, సో అదే మై నేమ్ ఇస్ అని ఇచ్చేసి, సో ఇక్కడ ఏం చేస్తాను నేను, డాలర్ దిస్ డాట్ నేమ్. సో యాక్చువల్గా నేను ఇక్కడ బ్యాక్ టిక్ ఇచ్చేస్తాను. సో మనం స్ట్రింగ్స్ లో చూసాం కదా బ్యాక్ టిక్, సో అదే అనమాట. సో ఇక్కడ నేను నేమ్ ని యాక్సెస్ చేసుకున్నాను ఫస్ట్, ఏజ్ అనేది మనం తర్వాత చూద్దాం, ఫస్ట్ నేమ్ ని యాక్సెస్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను మెథడ్ అనేది మనం క్రియేట్ చేశాను కదా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ లెట్ person1 ఈక్వల్ టు న్యూ పర్సన్. ఇక్కడ నేను నా నేమ్ ఇచ్చేస్తాను సింధు, ఇక్కడ ఏజ్ ఇచ్చేద్దాం. ఓకే, స్ట్రింగ్స్ కాబట్టి నేను కొటేషన్స్ లో ఇచ్చుకున్నాను, నెంబర్ అనేది ఇవ్వద్దు, ఇక్కడ స్ట్రింగ్ లాగా మారిపోతుంది, కోర్స్ లో ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను person1 డాట్ సే హలో మెథడ్ ని కాల్ చేస్తున్నాను. ఓకే, ఫంక్షన్ ని. సో ఇక్కడ చూడండి, హలో మై నేమ్ ఇస్. ఓకే, ఇక్కడ నేను యాక్చువల్గా ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవ్వాలి, అందుకే నాకు రాలేదు. సో ఇక్కడ చూడండి, ఓకే చూసారా, నేను బ్యాక్ కోడ్ ఇచ్చాక ఇక్కడ ఫ్లవర్ ఇవ్వడం మర్చిపోయాను. సో ఇదండి, సో హలో మై నేమ్ ఇస్ సింధు వచ్చేసింది కదా. సో ఇలా మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ నేమ్ అనేది మనం డిక్లేర్ చేసుకున్నాం, పర్సన్ అనేది. క్లాస్ అనేది కీవర్డ్ అనమాట, క్లాస్ కీవర్డ్, దాంట్లో క్లాస్ అనేది పర్సన్ నేమ్తో మనము డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ ఏంటంటే అదొక మెథడ్. కన్స్ట్రక్టర్ మెథడ్ ఇస్ అ స్పెషల్ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ వెన్ ఎ న్యూ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్ ఇస్ క్రియేటెడ్. కొత్త క్లాస్ క్రియేట్ చేసినప్పుడు మనం కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇట్ ఇనిషియలైజెస్ ది ఆబ్జెక్ట్స్ ప్రాపర్టీస్. ఓకేనా, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ని ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రాపర్టీస్ ఏంటి, నేమ్ అండ్ ఏజ్ తీసుకున్నాం అనమాట ఇక్కడ. ఓకే, నేమ్ అండ్ ఏజ్ ప్రాపర్టీస్. సో మనం ప్రీవియస్ ఆబ్జెక్ట్స్ లో ఏం చేస్తాము, డైరెక్ట్ గా person1 తీసుకొని బ్రాకెట్స్ లో మనం పర్సన్ చేస్తాం కదా. సో ఇలాంటి కన్స్ట్రక్టర్ ఏంటంటే స్పెషల్ మెథడ్ యూస్ వెన్ కాల్డ్ వెన్ ఎ న్యూ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్ ఇస్ క్రియేటెడ్. ఓకే, సో దీంట్లో నేమ్ అండ్ ఏజ్ ప్రాపర్టీ తీసుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేస్తాం, తీసుకొని ఇక్కడ సే హలో అని చెప్పేసి మెథడ్ తీసుకున్నాం. క్లాస్ as the another method called say hello, which is a regular method that can be called on instances of the class. సో ఇది సే హలో ఏంటంటే లాగ్స్ మెసేజ్ టు ది కన్సోల్ యూజింగ్ ద ఆబ్జెక్ట్స్ ప్రాపర్టీస్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ది ప్రాపర్టీస్ ఉంటుంది కదా, సో దాని ద్వారా అది కాల్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనము ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి క్లాస్ నుంచి అన్నప్పుడు ఇక్కడ మనం న్యూ అనేది కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది క్లాస్ నుంచే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం, కొత్త ఆబ్జెక్ట్ ని. సో టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది క్లాస్ వి యూజ్ ది న్యూ కీవర్డ్ ఫాలోడ్ బై ది క్లాస్ నేమ్. ఓకే, సో ఇక్కడ క్లాస్ నేమ్ ఇచ్చాం, ఏమి ఇచ్చాం, పర్సన్ ఇచ్చాం. సో న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ క్లాస్ నేమ్ అనేది ఇచ్చేసి అక్కడ మనం ఇక్కడ ఏం చేసాం, నేమ్ అండ్ ఏజ్ తీసుకున్నాం కదా. సో సేమ్ అదే ఆర్గ్యుమెంట్స్, ఇవి ఆర్గ్యుమెంట్స్ అంటామని చెప్పి మనం డిస్కస్ చేసాం కదా మనం క్లాసెస్ లో, జావాస్క్రిప్ట్ క్లాస్ స్టార్టింగ్ లో. సో అదే, సో ఆర్గ్యుమెంట్స్ ని మనం పాస్ చేస్తున్నాం, ఏంటి, నేమ్ ప్లస్ ఏజ్. ఓకే, సో ఇది person1 is an instance of the person. సో మనం ఇక్కడ కొత్తగా తీసుకున్నాం కదా, సో దాన్ని person1 తీసుకొని ఈ మెథడ్ ని మనం కాల్ చేసుకుంటున్నాం. ఓకే, సో దీంట్లో person1 దాంట్లో మనం ఇది మెథడ్ ని కాల్ చేసుకుంటే ఇలా మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇదన్నమాట క్లాస్. సో నార్మల్ గా ఏంటంటే క్లాస్ అది జస్ట్ ఒక టెంప్లేట్ అనమాట, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుని ఒక బ్లూ ప్రింట్ ని మనం క్రియేట్ చేసుకొని మనం డైరెక్ట్ గా మనం ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే,
సో ఇవన్నమాట క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం ప్రోటోటైప్స్ గురించి కూడా చూసేద్దాం. ఇంకా ప్లస్ అలాగే నేను 4 మెయిన్ పిల్లర్స్ ఉంటాయని చెప్పాను కదా మనము ఇట్లా నార్మల్గా క్లాసెస్ క్రియేట్ చేయడానికి ప్రిన్సిపల్స్ అనేది. సో అవి ఏంటంటే అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. సో ఈ 4 ప్రిన్సిపల్స్ గురించి కూడా మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అలాగే ప్రోటోటైప్స్ గురించి కూడా చూసేద్దాం. ఓకేనా? ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్స్, ఇంకా ప్లస్ పాలిమార్ఫిజం. ఓకే, సో ఇంకా మరి చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.